morning to one and all. Welcome to my YouTube channel. This is Narayan Rao Kovur. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని కాన్సెప్చువల్ డిఫికల్టీస్ ఎదురవుతాయి. అలానే కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి. సో ఆ కాన్సెప్చువల్ డిఫికల్టీస్ ఛాలెంజెస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా నేషనల్ ఇన్కమ్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారు చేసినటువంటి అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని నేషనల్ ఇన్కమ్ అంటారు. సో ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాన్సెప్చువల్ డిఫికల్టీస్ అంటున్నాం కదా, అవి ఒకటి ల్యాక్ ఆఫ్ అగ్రీడ్ డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్కి సంబంధించి సో ఒకే రకమైనటువంటి డెఫినేషను లేకపోవడం, జాతీయ ఆదాయానికి ఏమి యాడ్ చేయాలి, ఏమి మినహాయించాలి అనే విషయంలో ఆర్థిక శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. 2. యాక్యురేట్ డిస్టింక్షన్ బిట్వీన్ ఇంటర్మీడియరీ గూడ్స్ అండ్ ఫైనల్ గూడ్స్. కొన్ని వస్తువుల విషయంలో ఏది ఇంటర్మీడియరీ గూడు, ఏది ఫైనల్ గూడు అని ఖచ్చితంగా చెప్పలేకపోవడం. ఒకే వస్తువు కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియరీ గూడుగాను, మరికొన్ని సందర్భాల్లో ఫైనల్ గూడుగాను కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తీసుకోండి. మిల్క్ని డైరీ షాప్స్లో రీసేల్ కోసం కానీ మనం పర్చేజ్ చేస్తే అది ఇంటర్మీడియరీ గూడ్ అవుతుంది. అదే మిల్క్ని మన ఇంటి అవసరాల కోసం కానీ కొనుక్కుంటే అది ఫైనల్ గూడ్ అవుతుంది. రెండు దగ్గరలో మిల్కే, ఒక దగ్గరేమో ఇంటర్మీడియరీ గూడు, మరొక దగ్గరేమో ఫైనల్ గూడుగా కనిపిస్తుంది. 3rd one, ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. పెన్షన్, స్కాలర్షిప్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవి ప్రొడక్షన్కి సంబంధించినవి కాదు, కాబట్టి నేషనల్ ఇన్కమ్లో వాటిని ఇంక్లూడ్ చేయరు. 4th one, సర్వీసెస్ ఆఫ్ డ్యూరబుల్ గూడ్స్. హౌస్, కారు ఇటువంటివి ఎన్నో సంవత్సరాలు సేవలు అందిస్తాయి, కాబట్టి వాటి యొక్క వార్షిక సేవల విలువను అంచనా వేయడం చాలా కష్టం. నెక్స్ట్ 5th one, డిఫికల్టీ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ పెరిగిన ఆదాయం ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయకపోవచ్చు, ఆదాయం సమానంగా పంపిణీ చేయకపోవచ్చు. నెక్స్ట్, వాల్యుయేషన్ ఆఫ్ ఏ న్యూ గూడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. కొత్త వస్తువులకి ప్రీవియస్ ప్రైజెస్ ఉండవు, కాబట్టి కాన్స్టెంట్ ప్రైజెస్ వద్ద ఆ సేవల యొక్క విలువను అంచనా వేయడం కష్టం. నెక్స్ట్, వాల్యుయేషన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్. ఎడ్యుకేషన్, డిఫెన్స్ వంటి సర్వీసెస్ విషయంలో వీటికి మార్కెట్ ప్రైజెస్ ఉండవు, కాబట్టి వాటి యొక్క సర్వీసెస్ యొక్క విలువను అంచనా వేయలేం. నెక్స్ట్, ఛాలెంజెస్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఛాలెంజెస్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. 1 is inadequacy of data and lack of reliability of available data. డేటా లోపం, సరైనటువంటి సమాచారం లేకపోవడం.
సరి అయిన సంపూర్ణ గణాంకాలు లేకపోవడం వల్ల సో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కష్టమవుతుంది, లెక్కలు కష్టమవుతాయి, క్యాలిక్యులేషన్స్ కష్టమవుతాయి. 2, ప్రజెన్స్ ఆఫ్ నాన్ మోనటైజ్డ్ సెక్టార్. మనీ లేనటువంటి సెక్టారు ఉంది, మనీ లేని సెక్టార్. ప్రజెన్స్ ఆఫ్ నాన్ మోనటైజ్డ్ సెక్టార్. గ్రామీణ ప్రాంతంలో వస్తు మార్పిడి పద్ధతి ఉన్నందువల్ల సో ఆదాయము డబ్బుగా నమోదు కాదు, ఆదాయము డబ్బుగా నమోదు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో బార్టర్ సిస్టమ్ ఉంటుంది. 3, ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. రైతులు తాము పండించేటువంటి పంటలు సొంత వినియోగాని కోసం వాడుకుంటారు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ లెక్కించడం కష్టమవుతుంది. ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. నెక్స్ట్, ఆబ్సెన్స్ ఆఫ్ రికార్డింగ్ ఇన్కమ్స్ డ్యూ టు ఇల్లిటరసీ అండ్ ఇగ్నోరెన్స్. అవగాహన లేకపోవడం, సో చదువు లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల సో ఆదాయ రికార్డులు ఉండవు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్. ఉపాధి రంగాలుగా సరైనటువంటి క్లాసిఫికేషన్ లేనందువల్ల జాతీయ ఆదాయాన్ని లెక్కించటం కష్టం. యాక్యురేట్ ఎస్టిమేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. యంత్రాలు, భవనాల యొక్క నిజమైన తరుగుదల లెక్కించటం అనేది కష్టంతో కూడుకున్న పని, ఖచ్చితంగా లెక్కించడం అనేది కష్టంతో కూడుకున్న పని. నెక్స్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ డబుల్ కౌంటింగ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ కంప్యూటేషన్. ఒకే ఉత్పత్తిని ఇంటర్మీడియరీ గూడ్గా అలానే ఫైనల్ గూడ్గా డబుల్ కౌంటింగ్ అనేది ప్రమాదకరం, కాబట్టి డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద కాన్సెప్చువల్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఆర్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కొన్ని కాన్సెప్చువల్ డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి, కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురవుతున్నాయి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ and comment.